హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గైస్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు నారుతో ఉజుమాకి క్యారెక్టర్ అనేది చాలా ఇన్స్పైరింగ్ అని? ఎందుకంటే జనాలు చాలా మంది తన్ని డౌట్ చేశారు, దాని మీద నవ్వారు. ఓకే, తను ఫెయిల్ అవుతూ ఉండొచ్చాడు, బట్ ద థింగ్ ఐ లైక్ అబౌట్ హిమ్ ఈస్ హీ నెవర్ గివ్ అప్, రైట్? హీ నెవర్ గివ్ అప్ అంటిల్ వన్ డే హీ బికమ్ హుకాగే. సో చాలా మంది అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి నారుతో అంటే ఈ రోజు కూడా చాలా ఇష్టం. ఐ కెన్ సే దట్. అండ్ హీఈస్ ఆల్సో మై కరెంట్ ఫేవరెట్ క్యారెక్టర్. ఓకే, అండ్ చాలా మంది రియల్ లైఫ్ లో కూడా చూసుకుంటే ఫెయిల్ అయిపోతే మనకి జీవితం లేదు, ఇంకా ముందుకు వెళ్ళలేం అనుకుంటారు. బట్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ గ్రోత్. ఫెయిల్యూర్ మనల్ని ఆపకూడదు, మన గ్రోత్కి ఒక పార్ట్ అది. మీరు చూసే ప్రతి సక్సెస్ఫుల్ మైండ్ కూడా ఎప్పుడో అప్పుడు ఫెయిల్ అయి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నారుతో ఉజుమాకి. సో ఈ రోజు మన టాపిక్ 6 ways to become unstoppable లైక్ నారుతో ఉజుమాకి గురించి మాట్లాడబోతున్నాం గైస్. అండ్ లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ 6 పాయింట్ అన్నది నారుతో చాలా పవర్ఫుల్ పాయింట్ అనమాట అది. నౌ లెట్స్ బిగిన్. ఇంటర్ప్లే చేసేద్దాం నాన్న. Way number 1, never give up no matter what. So guys, Naruto ఏదైనా he'll never give up. That is the same attitude I have, same attitude every person must have. ఎందుకంటే తను ప్రతి ఒక్కటి చేసేటప్పుడు he never give up. Either it is mastering shadow clone jutsu, mastering Rasengan, కావాలంటే ఇక్కడ పిక్చర్స్ వేస్తాను చూడండి. అండ్ జనాల నుంచి రెస్పెక్ట్ తెచ్చుకోవాలన్నా కూడా he never give up, రైట్? సో ఇది కూడా మన రియల్ లైఫ్ లో అప్లై అవుతుంది అనమాట. చాలా మంది అనుకునేది ఏంటంటే నేను ఫెయిల్ అయిపోయానంటే లైఫ్ ఎండెడ్. నో, ఐ కుడ్ సే దట్ ఫెయిలియర్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ గ్రోత్. మీరు చూసే ప్రతి సక్సెస్ఫుల్ మెన్ కూడా ఎప్పుడప్పుడు ఫెయిల్ అంటాడు కదా. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నారుతో ఉజుమాకి. ఎవరు తన్ని పట్టించుకోలేదు, ఇగ్నోర్ చేశారు, కానీ హీ హ్యాడ్ యాటిట్యూడ్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, రైట్? సో ఎప్పుడు కూడా లైఫ్లో ఫెయిల్ అయితే ఎండ్ అయిపోయింది అని అనుకోకండి, అది నా గ్రోత్కి ఒక పార్ట్ అనుకోండి. ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకండి, ట్రై చేయండి గైస్. ఓకే, ఇట్ కుడ్ బి, మనకి చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, రైట్? చాలా మంది భయపడతాం, వెనకడుగు వేస్తాం, వాళ్ళు ఏమనుకుంటారు. బట్ నెవర్ గివ్ అప్. మీ హ్యాండ్స్ షేక్ అయినా కూడా మాట్లాడండి. వే నెంబర్ 2, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ వెన్ నో బడీ డస్. సో గైస్, నారుతో తన మీద చాలా నమ్మకం ఉండేది అనమాట. సో హీ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్. హీ సేడ్ దట్ అ వర్డ్ లైక్ బిలీవ్ ఇట్, రైట్? సో పక్కన అనుకున్న తన మీద తను ఎక్కువ నమ్మేవాడు అనమాట. ఎందుకంటే జనాలు తనకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, సో తన మీద నవ్వేవాళ్ళు, డౌట్ చేసేవాళ్ళు. మన లైఫ్లో కూడా చాలా మంది పీపుల్ ఉంటారు గైస్, మనం ఏదైనా స్టార్ట్ చేస్తే నవ్వుతారు, మన డ్రీమ్స్ గురించి ఏదేదో చెప్తారు, మన గోల్స్ మీద నవ్వచ్చు, ఆర్ మీ అబిలిటీస్ మీద కూడా నవ్వుతారు. సో అవన్నీ పట్టించుకోకండి, మీకు ఎవ్వరి నమ్మకం అవసరం లేదు, మీరు మీ మీద నమ్మకం ఉండాలి. నేను అది చేస్తాను, ఏమైనా చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, అది స్లోలీ ప్రోగ్రెస్ అయినా స్టిల్ ప్రోగ్రెస్. ఓకే, సో వన్స్ ద రిజల్ట్స్ కమ్స్ అవుట్, పీపుల్ విల్ షాక్, రైట్? సో సైలెంట్ గా మీరు మీద నమ్మకం పెట్టుకోండి, మంచిగా మీ గోల్స్ మీద వర్క్ చేయండి. నాట్ ఫర్ రీచింగ్ యువర్ బిగ్ గోల్, యూ డోంట్ హ్యావ్ టు డూ సంథింగ్ బిగ్ థింగ్స్. మంచిగా డైలీ స్మాల్ గోల్స్ పెట్టుకొని చేయండి. ఒకరోజు ఆ గోల్ రీచ్ అయిన తర్వాత ఆ జనాలే వచ్చి మీ చప్పట్లు కొడతారనమాట. వే నెంబర్ 3, టర్న్ పెయిన్ ఇంటూ పవర్. సో గైస్, నారుతోకి చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి, రిజెక్షన్స్ వచ్చాయి, జనాలు తన మీద డౌట్ చేశారు, అయినా కూడా తను ఎప్పుడు ఆగలేదన్నమాట. సో తను ఏం చేశాడంటే తన పెయిన్ ని కోపంగా చూడలేదు, దాన్ని పవర్ గా కన్వర్ట్ చేసుకున్నాడు అనమాట. సో హీ టర్న్డ్ పెయిన్ ఇంటూ పవర్.
తనకి ఏదైతే పెయిన్ ఉందో ఇయర్స్ వరకు, సో మొత్తం అది ట్రైనింగ్ చేస్తున్నాడు. సో ఇన్ లాస్ట్ హీ బికమ్స్ హుకాగే, హీ బికమ్స్ స్ట్రాంగర్, రైట్? సో మనకు కూడా చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, ఫెయిలియర్స్ ఉంటాయి, రిజెక్షన్స్ ఉంటాయి. మన డైలీ లైఫ్లో జరుగుతుంది గైస్. జనాలు మన మీద నవ్వుతారు. సో ఆ కోపం చూపించే వాళ్ళు మంచిగా మీ గోల్స్ మీద పెట్టండి. టర్న్ ద పెయిన్ ఇన్ టు పవర్ యాజ్ నారుతో ఉజుమాకి డిడ్. సో దానివల్ల జనాలు మీ రిజల్ట్ చూసి, అరే ఏంట్రా ఇది, వీడికి ఇన్ని రిజెక్షన్స్ వచ్చాయి, ఇన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఇన్ని డిసప్పాయింట్మెంట్స్ వచ్చాయి, అయినా కూడా ఏంట్రా వీడి పెయిన్ని పవర్గా టర్న్ చేసి వాడి గోల్స్ని ఫినిష్ చేశాడు అని జనాలే షాక్ అవుతారు అనమాట. సో డెఫినెట్లీ టర్న్ యువర్ పెయిన్ ఇన్ టు పవర్ గైస్. సో ఎప్పుడు కూడా మీ పెయిన్ని కోపంగా చూపించద్దు, దాన్ని పవర్గా కన్వర్ట్ చేసి మీ గోల్స్ మీద ఫోకస్ చేయండి. వన్ డే పీపుల్ ఓన్లీ గెట్ షాక్. వే నెంబర్ 4, వర్క్ హార్డర్ దెన్ ఎనీవన్ ఎల్స్. సో గైస్ నారుతోకి ఏం సాస్కి లాగా అన్ని గిఫ్ట్ రాలేదు, రైట్? సో తను ఫెయిలియర్ తర్వాత ఫెయిలియర్, ట్రైనింగ్ తర్వాత ట్రైనింగ్. సో తను గ్రాడ్యుయేట్ అయ్యే ముందు చాలా సార్లు ఫెయిల్ అయ్యాడు అనమాట. బట్ హీ వర్క్డ్ హార్డర్, చాలా కష్టపడి హీ గ్రాడ్యుయేటెడ్. సో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా తను ప్రతిరోజు ట్రైన్ చేసుకునేవాడు, రైట్? బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ కన్సిస్టెన్సీ, హీ బిలీవ్డ్ ఇన్ డిసిప్లిన్, he didn't believe in motivation, right? సో ప్రతిరోజు ట్రైన్ చేసుకున్నాడు, ప్రతిరోజు కష్టపడేవాడు, సో దట్ he can protect his people, so that he can become Hokage, so that he can become stronger to protect his village. Now చాలా మంది రియల్ లైఫ్ లో కూడా మోటివేషన్ కోసం వెయిట్ చేస్తుంటారు. నేను మన ఛానల్లో ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మోటివేషన్ కన్నా డిసిప్లినే బెటర్ అని. సో ఇంకా మీరు 2026లో మోటివేషన్ మీద నమ్ముకుంటున్నారంటే ఇట్స్ గోయింగ్ టు బి రూన్ యువర్ లైఫ్. వే నెంబర్ 5, ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్ అండ్ యువర్ పీపుల్. సో గైస్ నారుతో ఏదో స్ట్రాంగ్ హుకాగే అవ్వాలనుకుంటుంది, ఏదో చూపించుకోవడానికి కాదు. బట్ హీ వాంట్ టు ప్రొటెక్ట్ హిస్ డ్రీమ్స్, హీ వాంట్ టు ప్రొటెక్ట్ ద పీపుల్. సో నారుతోకి చాలా మంది కేర్ చేశారు, తన ఫ్రెండ్స్ ఉన్నారు, తన మెంటర్స్ ఉన్నారు, he have a village, right? So he want to protect them. సో రియల్ లైఫ్ లో కూడా మీలో చాలా మంది మీరు సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటారు, ఎందుకంటే మా ఫ్యామిలీని మేము సపోర్ట్ చేయాలి, మా డ్రీమ్ మేము ఫుల్ఫిల్ చేయాలని. సో చాలా మంది సక్సెస్ఫుల్ అనుకుంటారు. మేబీ మీలో చాలా మంది నా గోల్స్ నేను ఫినిష్ చేసేయాలనుకుంటారు. సో మీరు ఏదైనా గోల్ పెట్టుకుంటే అది నేను ఎందుకు చేస్తున్నా, వై అని ఒక క్వశ్చన్ రావాలి మైండ్లో. దెన్ యూ కెన్ వర్క్ ఆన్ ద డ్రీమ్. దానివల్ల మీకు డెసిషన్ అనేది చాలా తొందరగా చేయగలరు అనమాట. సో మీకు తెలిసింది అనుకో రీజన్ ఎందుకు నేను ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటే, సో యూ కెన్ మూవ్ ఆన్ దట్, యూ కెన్ వర్క్ ఆన్ ద డ్రీమ్. వే నెంబర్ 6, కీప్ మూవింగ్ ఫార్వర్డ్ నో మ్యాటర్ హౌ లాంగ్ ఇట్ టేక్స్. సో గైస్ నారుతో ఏమి చాలా తొందరగా హుకాగే అయిపోలేదు కదా. He had so many pains, so many struggles, so many failures he observed, right? So మళ్ళీ చాలా మంది ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోరుకుంటారు, ఇన్స్టెంట్ గా అయిపోవాలి, ఇన్స్టెంట్ గా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి అనుకుంటారు. బట్ దట్ డజంట్ హ్యాపెన్. సో మెల్లిమెల్లిగా కన్సిస్టెంట్ గా చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది. సపోజ్ ఐ వాంట్ గివ్ ఎగ్జాంపుల్, మీలో చాలా మంది జిమ్కి వెళ్ళాలనుకుంటారు. సో ఫస్ట్ డే వెళ్తారు, సెకండ్ డే వెళ్తారు, థర్డ్ డే వెళ్తారు, మళ్ళీ ఫోర్త్ డే వెళ్తారు. ఎందుకు? బికాస్ బాడీ రాలేదు, ఇన్స్టెంట్ రిజల్ట్స్. సో ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ మీద డిపెండ్ అవ్వకండి, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మీద డిపెండ్ అవ్వండి, ఓకే? సో ఇఫ్ యూ గో టు జిమ్ అట్లీస్ట్ 3 to 4 years అట్లా వెళ్తే మీ బాడీలో కొన్ని చేంజెస్ కూడా వస్తాయి. అదే ఓన్లీ 3 days వెళ్ళి నా బాడీ ఏంటి అసలు పెరగలేదు, నాకు బైసెప్స్ రాలేదు, యాప్స్ రాలేదు అంటారు. సో ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ మీద నమ్మకండి గైస్. సో డెఫినెట్లీ మంచిగా పేషెన్స్ ఉండండి. సో రిజల్ట్స్ విల్ కమ్ లేటర్, రైట్? సో దాని మీద హార్డ్ వర్క్ చేయండి. అదే ఇట్ ఈస్ జిమ్ కానీ ఆర్ మీ డ్రీమ్స్ కానీ ఆర్ లెర్నింగ్ ఏ స్కిల్ కానీ, సో దానికి రిజల్ట్ వస్తుంది, వెయిట్ చేయండి. సో హ్యావ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్, నాట్ ఇన్స్టెంట్ రిజల్ట్స్. సో నారుతో జర్నీ అన్నది ఇట్స్ నాట్ అబౌట్ anime, ఇట్స్ నాట్ అబౌట్ ఫైట్స్, ఇట్స్ అబౌట్ డిసిప్లిన్, హార్డ్ వర్క్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్
and turning pain into power and keep moving forward no matter how long it takes. సో ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయదు. యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఇన్ 6 పాయింట్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన 6 వేస్ ని గుర్తుపెట్టుకోండి. థింక్ ఇట్ లైక్ 6 లెసన్స్. ఓకే, సో గైస్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే నారుతో ఫ్యాన్ ఉన్నారో సో డెఫినెట్లీ షేర్ చేయండి, వాళ్ళకి వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అండ్ గైస్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాషన్ గ్రూమింగ్ గురించి కాదు, ఇట్లాంటి లైఫ్ స్టైల్ వీడియోస్ చాలా వస్తాయన్నమాట ఇంకా ఫ్యూచర్లో. అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి గైస్, సో దట్ నేను ప్రతిసారి వీడియో పెట్టేటప్పుడు మీరు నా వీడియో మిస్ అవ్వరు అండ్ ఈజీగా చూడగలరు. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ రిమెంబర్, be like Naruto Uzumaki, believe it.